ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించి పుష్కరం అయ్యింది. ఒకప్పుడు రాష్ట్ర విభజన ఎలా సాధ్యం అనుకున్నంతగా కలిసిపోయిన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని విభజించేశారు. అప్పుడు రెండు రాష్ట్రాలు తీవ్ర కష్ట నష్టాల్లో పడతాయని అనుకున్నారు. తెలంగాణకు కరెంట్ సమస్యలు, ఏపీకి ఆదాయ సమస్యలు ఉంటాయని అనుకున్నారు. కానీ 12 ఏళ్లు గడిచిన తర్వాత చూస్తే రెండు రాష్ట్రాలు కూడా మెరుగ్గానే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలంలో సహజ వనరులు, విస్తారమైన మానవ వనరులు ఉన్నప్పటికీ దక్షిణాదిలోని మరో పారిశ్రామిక దిగ్గజం తమిళనాడుతో పోలిస్తే ఉమ్మడి ఏపీ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి తక్కువగా ఉండేది. వాణిజ్యం, తయారీ రంగం, సేవా రంగంలో తమిళనాడు సాధించిన వృద్ధి రేటు మునుపటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ముందంజలో నిలిచింది. అయితే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండు వేర్వేరు పరిపాలనా యంత్రాంగాలుగా తమ ప్రత్యేక భౌగోళిక అనుకూలతలపై దృష్టి పెట్టడం వల్ల ఆర్థిక వృద్ధి ఊహించని వేగాన్ని పుంజుకుంది. 2024 నుండి 26 వరకు తాజా ఆర్థిక గణాంకాల ప్రకారం తెలంగాణ జీఎన్డీపీ సుమారు 16,40,000 కోట్లకు చేరగా ఆంధ్రప్రదేశ్ జీఎన్డీపీ కూడా అంతే ధీటుగా 15,93,000 కోట్లకు పైగా నమోదైంది. అంటే నేడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆర్థిక ఉత్పత్తి విలువ సుమారు 32.33 లక్షల కోట్లకు చేరింది. ఈ గణాంకాలు దక్షిణాదిలోనే పారిశ్రామిక హబ్గా నిలిచిన తమిళనాడు ప్రస్తుత జీఎన్డీపీ సుమారు 31,18,00,000 రికార్డును దాటేసింది. ఈ భారీ వృద్ధికి రెండు రాష్ట్రాలు విభిన్న ఆర్థిక వ్యూహాలే ప్రధాన కారణం. తెలంగాణ రాష్ట్రం తన సేవా రంగాన్ని ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రీకృతంగా ఐటీ ఎగుమతులు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, ఫార్మా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ తన సుదీర్ఘ తీర ప్రాంతాన్ని వినియోగించుకుంటూ వ్యవసాయ అనుబంధ రంగాలు, అగ్రికల్చర్, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, తయారీ రంగంలో బలమైన వృద్ధి రేటును నమోదు చేస్తూ వస్తుంది. మధ్యలో 5 ఏళ్లు విధ్వంసకర పాలన లేకపోతే ఏపీ ఇంకా బలంగా ఎదిగి ఉండేది. పరిపాలన వికేంద్రీకరణ అనేది కేవలం రాజకీయ విభజన కాదని, అది వనరుల గరిష్ట వినియోగానికి, పోటీతత్వ ఆర్థిక వ్యవస్థకు ఎలా దారి తీస్తుందో చెప్పడానికి ఏపీ తెలంగాణలో ఆర్థిక ప్రగతి నిదర్శనం. విడివిడిగా బడ్జెట్లు కేటాయించుకోవడం, స్థానిక ప్రాధాన్యతలకు అనుకూలంగా మౌలిక వసతుల కల్పన, ఇటు హైదరాబాద్ మెట్రో విస్తరణ, అటు ఏపీ రాజధాని మౌలిక సదుపాయాల నిర్మాణం, పెరుగుదల వల్ల రెండు రాష్ట్రాలు స్వయం సమృద్ధిని సాధించాయి. ఫలితంగా జాతీయ జీడీపీలో తమ ఉమ్మడి వాటాను పెంచుకుంటూ యావత్ దేశ ఆర్థిక వృద్ధిని నడిపించే ప్రధాన ఇంజన్లుగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలు రూపాంతరం చెందాయి.